వేగా జ్యువెలర్స్లో ఇన్స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. తమిళనాడు రాజకీయం దశాబ్దాలుగా రెండు ద్రావిడ పార్టీల గుప్పెట్లో ఉన్న ఉక్కు కోట. అందులోకి అడుగు పెట్టడమే ఓ సాహసం. అలాంటిది ఏకంగా ఆ కోట పునాదులనే కదిపేస్తున్నాడు ఒక నాయకుడు. పొత్తుల కోసం పాకులాడలేదు, అగ్రనేతలకు తలవంచలేదు, నేను సైతం అంటూ ఒంటరిగా బరిలోకి దిగాడు. ఆయనే తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు తలపతి విజయ్. ఇప్పుడు తమిళనాట ఎటు చూసినా ఒకటే పేరు, ఒకటే ప్రభంజనం. తమిళనాడు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో టీవీకే పార్టీ అధికార పీఠం దిశగా దూసుకుపోతోంది. సాధారణంగా తమిళ రాజకీయాలలో ఏ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయడానికి సాహసించదు. జాతీయ పార్టీలు సైతం ద్రావిడ పార్టీల పంచన చేరాల్సిందే. అది అక్కడ రాసిపెట్టిన రాజ్యాంగం. కానీ విజయ్ రూటే సపరేటు. ఎవరి మద్దతు వద్దు, ప్రజల మద్దతు ఒక్కటే చాలు అంటూ చరిత్రలో తొలిసారిగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా సింహంలా బరిలోకి దిగాడు. పాతబడిన వ్యవస్థను మార్చాలంటే కొత్త రక్తం రావాలి. అందుకే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉద్దండుల మీదకు, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని కొత్త వాళ్లను, సామాన్యులను తన సైనికులుగా దించాడు. ఇదేం రాజకీయం? వీళ్ళు ద్రావిడ పార్టీలను ఎలా ఎదుర్కొంటారు అని రాజకీయ పండితులు సైతం పెదవి విరిచారు. కానీ ఈరోజు ఫలితాలు చూస్తుంటే దట్ ఈజ్ విజయ్ అనేలా ఉన్నాయి. యావత్ దేశం కూడా సెల్యూట్ చేస్తోంది. విజయ్ ఆర్భాటాలు చేయలేదు, ప్రత్యర్థులపై గల్లీ స్థాయి విమర్శలు చేయలేదు. ఒక నాయకుడికి ఉండాల్సిన అసలైన లక్షణం గంభీర్యం. ఆ గంభీర్యం, ఆయన మాటల్లోని స్పష్టత తమిళ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుంది. తన లక్ష్యం ఏంటి, తాను ఏం చేయబోతున్నాడు అనేది మాత్రమే తనదైన శైలిలో గంభీరమైన స్వరంతో ప్రజలకు వివరించాడు. ఆయనలోని ఆ నిశ్శబ్దమే, ఆ సిన్సియారిటీతోనే ఇప్పుడు తమిళనాట సునామీ సృష్టిస్తున్నాడు. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల పాలన చూసి విసిగిపోయిన ప్రజలు ఒక నిజమైన మార్పు కోసం కోట్లాదిగా విజయ్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా యువత, మహిళలు విజయ్ వెంటే నడిచారు. ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానులు సంపాదించిన విజయ్ ఇప్పుడు ఒక నాయకుడిగా కోట్ల మంది ప్రజల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమయ్యాడు. తమిళనాడులో కొత్త శకానికి నాంది పలుకుతున్నాడు. ఎదిరించేవాడు లేడనుకున్న చోట ఎదురొడ్డి నిలిచి ఒంటరిగా పోరుతో గెలుపు ముంగిట నిలిచిన దళపతి స్టామినా చూసి దేశ రాజకీయాలు సైతం విస్తుపోతున్నాయి. సాధ్యం కాదు అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. దట్ ఈజ్ విజయ్.